అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Amen. సో ఫర్ దోస్ ఆఫ్ యూ ఎవరైతే మరి ఫ్రైడే నైట్ నుంచి మాతో పాటు జాయిన్ అయ్యారో, కింగ్డమ్ సమ్మిట్ అనేటటువంటి కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాము. ఈరోజు ఆఖరి సెషన్, లేకపోతే ఆఖరి రోజు అయి ఉన్నది. సో దేవుని యొక్క రాజ్యము గురించి మనము నేర్చుకోవడం మొదలు పెట్టాము. అందరూ దేవుని రాజ్యము అనండి. ఓకే, దేవుని రాజ్యము, దేవుని యొక్క పరిపాలన గురించి మాట్లాడుతున్నాము. రెండోది దేవుని యొక్క ఏలుబడి గురించి మాట్లాడుతున్నాము. మూడోది దేవుని యొక్క అధికారము గురించి మాట్లాడుతున్నాము. హల్లెలూయా. అందరూ కూడా దేవుని యొక్క పరిపాలన అనండి. దేవుని యొక్క ఓకే, సో దేవుని యొక్క పరిపాలన గురించి మాట్లాడుతున్నాము. రెండోది ఏలుబడి అనండి అందరూ. ఏలుబడి. సో దేవుని యొక్క ఏలుబడి గురించి మాట్లాడుతున్నాం. మూడోది అధికారము అనండి. అధికారము. సో మూడోది ఏంటంటే దేవుని యొక్క అధికారము గురించి మాట్లాడుతున్నాము. సో ఎనీ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పరిపాలన గురించి మాట్లాడుతున్నాము, ఏలుబడి గురించి మాట్లాడుతున్నాము, అధికారము గురించి మాట్లాడుతున్నాము. ఈ మూడు విషయాలు కూడా వ్యక్తిగతముగా మొట్టమొదట మన జీవితంలో దాని యొక్క ఫలము కనిపించాలన్నమాట. నేను దేవుని రాజ్యములో జీవిస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు ఇంకొక విషయం కూడా అన్నాడు, ఆ రాజ్యము మనలోకి వచ్చింది అని తెలియజేస్తాడనమాట. సో దేవుని రాజ్యము మనలోకి వచ్చినది అంటే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క ఏలుబడి, అలాగే దేవుని యొక్క అధికారము వ్యక్తిగతముగా మన జీవితములో కనిపించాలి. అందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. వ్యక్తిగతముగా కనిపించాలి. కేవలము నేను సంఘములో ఉన్నాను అంటే సరిపోదు. నీ జీవితము ఎవరన్నా పరీక్షించినప్పుడు, నీ జీవితాన్ని ఎవరన్నా గమనించినప్పుడు దేవుని ఏలుబడి కనిపిస్తుందా, దేవుని యొక్క పరిపాలన కనిపిస్తుందా, దేవుని యొక్క అధికారము కింద నువ్వు జీవిస్తున్నావు అనేది వేరే వాళ్ళు కూడా చెప్పగలగాలి మన జీవితంలో. హల్లెలూయా. సో ఎప్పుడైతే వ్యక్తిగతముగా మనము దేవుని యొక్క రాజ్యము మన జీవితంలో అనుభవిస్తామో, రెండో లెవెల్ ఏంటంటే ఈ వ్యక్తిగతముగా అనుభవించేది అక్కడితో ఆగిపోకూడదు, కానీ మనము ఒక సంఘముగా కూడా దేవుని యొక్క రాజ్యము మనము అనుభవించాలి. అందరూ సంఘము అనండి. సంఘము. సో గమనించండి, వ్యక్తిగతముగా మన జీవితంలో జరిగింది, ఇప్పుడు సంఘములో కూడా జరగాలి. అందుకనే సంఘము ఎప్పుడైతే స్థాపించబడిందో, సంఘములో మనము చూస్తాం, బైబిల్లో కూడా చూసినప్పుడు కేవలము నువ్వు సొంతగా ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వు సొంతగా వాక్యము వినడము కాదు, నువ్వు సొంతగా దేవుణ్ణి ఆరాధించడము మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే సంఘము కూడుకుంటారో ఆ సమయంలో మనము కూడా, నేను వ్యక్తిగతముగా అనుభవిస్తున్నాను, కానీ నేను సంఘముతో దేవుడు నన్ను కలిపాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. సంఘముతో మనము సంఘములో నాటబడి ఉండాలి అనేది కూడా మనము తెలుసుకోవాలి. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము అనేది మనము మర్చిపోకూడదు. సో దేవుని యొక్క సంఘములో నేను కూడా పాలిభాగస్తుడిని అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, సంఘము ఎప్పుడైతే కలుస్తుందో మనము కూడా కలవాలి. సంఘము ఎప్పుడైతే ప్రార్థిస్తుంటుందో మనము కూడా ప్రార్థించాలి. సంఘము ఎప్పుడైతే ఆరాధిస్తుందో మనము కూడా ఆరాధించడం మొదలు పెట్టాలి. సంఘము ఎప్పుడైతే సేవ చేస్తుందో సంఘములో మనము కూడా సేవ చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో అందుకని క్రిస్టియానిటీ అనేది ఒక సైడ్ ఏమో చాలా వ్యక్తిగతమైనది, అది పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో. కానీ రెండో విషయం ఏంటంటే కేవలము వ్యక్తిగతమైనటువంటి ఫలము మాత్రమే కాదు మన జీవితంలో చూడాల్సింది, మనము సంఘములో స్థాపించబడాల్సిన అవసరత ఉన్నది అనేది కూడా మనము గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సంఘంలో స్థాపించబడతావో దేవుని మహిమ, దేవుని యొక్క రాజ్యము మన జీవితంలో చూడడం మాత్రమే కాదు, కానీ సంఘములో కూడా మనము చూడడం మొదలు పెడతాం. మూడోది ఏంటంటే కేవలము సంఘములో లేకపోతే ఒక సంఘములో ఉన్న 4 గోడల్లో మధ్యలోనే దేవుని యొక్క రాజ్యము స్థాపించబడ్డం కాదు, కానీ ఆ సంఘము
ఇప్పుడు లోకమంతటిలోకి వెళ్ళి దేవుని రాజ్యాన్ని లోకములో కూడా స్థాపించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మన దేశంలో చూసినట్లయితే, భారతదేశంలో చూసినట్లయితే, ఒక సమయములో ఆ సంఘము వేరే దేశాల నుంచి ఆ సంఘములో ఉండకుండా ఆ సువార్త లేకపోతే దేవుని రాజ్యము అనేక సంఘాలకి అనేక దేశాలకి వెళ్ళడం మొదలు పెట్టారు. మిషనరీ మూవ్మెంట్ గురించి మనం ఆలోచించినట్లయితే, లాస్ట్ 100 years 200 years గురించి ఆలోచించినట్లయితే, మన దేశంలో ఎన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడ్డామో ఒకసారి ఆలోచించండి. కేవలము ఎడ్యుకేషన్ గురించి ఆలోచించినట్లయితే, స్కూల్ సిస్టమ్ గురించి ఆలోచించినట్లయితే, ఒక సమయంలో మిషనరీ మూవ్మెంట్ రాకముందర, సంఘాలు స్థాపించబడక ముందర, దేవుని రాజ్యం ఇక్కడ స్థాపించబడక ముందర ఎటువంటి ఎడ్యుకేషన్ ఉండింది? ఎవరికి ఎడ్యుకేషన్ వచ్చిందో అంటే చాలా లిమిటెడ్ పీపుల్కే వచ్చింది. నువ్వు సరి అయిన కులములో ఉంటే, డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సరి అయిన విద్య వచ్చేదన్నమాట. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యము ఈ దేశానికి వచ్చిందో, అప్పుడు ముందర చదువు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు చదువుకునేటటువంటి అవకాశం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ముందర ఎవరైతే స్కూల్స్ కి వెళ్ళడానికి అవకాశం లేదో అటువంటి వాళ్ళకి కూడా అవకాశం రావడం వచ్చింది. సో ఈ రోజు మనం చూసినట్లయితే, లాస్ట్ 50 years లో మనం గమనించినట్లయితే, భారతదేశంలో ఎకనామికల్ గా ఎంత అడ్వాన్స్ అయ్యామో, అనేక మంది ఎటువంటి దేశాలకి వెళ్ళగలిగారో, అనేక మంది ఎటువంటి చదువులు చదవగలిగారో, అనేక మంది ఎటువంటి ప్రొఫెషన్స్ లోకి ఎంటర్ అవ్వగలిగారో అన్నట్లయితే, అది చూసినట్లయితే దానికి అన్నిటికైనా ముఖ్యమైన కారణము మిషనరీ మూవ్మెంట్. ముఖ్యంగా చెప్పాలంటే దేవుని రాజ్యం ఇక్కడికి రావడము ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యము రావడం వల్ల. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు నీ జీవితము గురించి లేకపోతే వాక్యము గురించి లేకపోతే దేవుని రాజ్యము కేవలము నా జీవితము గురించి అని ఆలోచిస్తావో, స్వార్థంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, నా జీవితము, నా ఉద్యోగము, నా భవిష్యత్తు, నా కుటుంబము, నా కారు, నా ఇల్లు అంతటితోనే నువ్వు ఆగిపోయావనుకో, నువ్వు ఎప్పుడు కూడా దేవుని రాజ్యము నీ జీవితంలో నిజంగా ఏ విధంగా స్థాపించబడాలో, సంఘములో ఏ విధంగా స్థాపించబడాలో, అలాగే నీ ద్వారా సంఘము ద్వారా లోకములో ఎలాగ స్థాపించబడాలో అది జరగకుండా అక్కడికి ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనందరికీ మనము దేవుని యొక్క రాజ్యము వేరే వాళ్ళు లేకపోతే how should I say this? Every single one of us have benefited from the kingdom of God being expanded. దేవుని రాజ్యము వ్యాపించడం ద్వారా మనలో ప్రతి ఒక్కరం కూడా దాని లాభాన్ని పొందుకున్నాము. అది మనము పొందుకున్న తర్వాత మనతో ఆగిపోకూడదు, మన తరముతో ఆగిపోకూడదు, మన జనరేషన్తో ఆగిపోకూడదు. మనము ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి మనము పొందుకున్నామని మనము తెలుసుకొని, ఇప్పుడు మన ద్వారా వేరే వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము లేకపోతే దేవుని యొక్క రాజ్యము యొక్క ఫలము అనుభవించాలని కూడా మనము ఆ రాజ్యాన్ని ఇంకా విస్తరించబడాలి. హల్లెలూయా. మన జీవితంలో ద్వారా the kingdom of God must expand through our life and through the church of the Lord Jesus Christ. మన జీవితాల ద్వారా దేవుని సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్యము ఇంకా విస్తరించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఈ రాజ్యము గురించి మాట్లాడినప్పుడు దేవుడు యేసుక్రీస్తు 8 ఉపమానాలు వాడాడు అనమాట. He spoke in parables and he used 8 different parables to communicate the message of the kingdom of God. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడానికి 8 ఉపమానాల్లో ఆయన బోధిస్తూ వచ్చారు. గమనించండి, మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ 8 ఉపమానాలు మనము చూడగలము. మొట్టమొదటిగా మనము చూసేది విత్తువాని ఉపమానము. చాలా మందికి తెలిసినటువంటి ఉపమానము విత్తువాని ఉపమానము. రెండో ఉపమానము గోధుమలు మరియు గురుగుల యొక్క ఉపమానము. మూడోది ఆవగింజ యొక్క ఉపమానము. నాలుగోది పులిసిన పిండి యొక్క ఉపమానము. ఐదోది అమూల్యమైన ముత్యము యొక్క ఉపమానము. ఆరోది దాచబడిన ధనము యొక్క ఉపమానము. ఏడోది చేపలను పట్టిన వల యొక్క ఉపమానము. ఎనిమిదోది ఎదిగే విత్తనము యొక్క
ఉపమానం, 8 parables to communicate the message of the kingdom of God. 8 ఉపమానాల ద్వారా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, ఈ రాజ్యము గురించి మనకి అర్థం చేసుకునేటట్టు మనకి ఆయన ఉపమానాల ద్వారా ఆయన బోధిస్తున్నాడు అనమాట. మొట్టమొదటిది ఏంటి ఇక్కడ, విత్తువాని ఉపమానం. చాలా మందికి తెలిసినటువంటి ఉపమానము. నిన్న రాత్రి కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే మిస్ అయ్యారో తప్పకుండా వెళ్ళి ఫస్ట్ డే సెకండ్ డే సెషన్స్ కూడా మీరు వినండి, దాని ద్వారా ఆశీర్వదించబడతారు. గమనించండి, విత్తువాని ఉపమానం చాలా మందికి తెలిసినా కూడా చాలా మంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, లేకపోతే దాని నుంచి రావాల్సిన ఫలము వాళ్ళ జీవితంలో ఇంకా కనిపించదు. కొన్ని ప్రశ్నలు నిన్న చూసాము, అది మరి ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాము. విత్తువాని ఉపమానము మనం చదివిన తర్వాత 3 ప్రశ్నలు. నంబర్ 1, am I receiving the seed? Am I receiving the seed? నేను విత్తనాన్ని అంగీకరిస్తున్నానా? నేను విత్తనాన్ని అంగీకరిస్తున్నానా? అది ముఖ్యమైనటువంటి ప్రశ్న. నీ జీవితంలో ఒక మార్పు చూడాలని కోరుకుంటున్నట్లయితే, నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరగాలని కోరుకుంటున్నట్లయితే, నీ జీవితంలో వ్యక్తిగతముగా మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను విత్తనమును అంగీకరిస్తున్నానా? రెండో ప్రశ్న, నేను విత్తనము నుండి ఫలాన్ని పొందుకుంటున్నానా? విత్తనము నుంచి ఫలాన్ని పొందుకుంటున్నానా? గమనించండి, విత్తనము స్వీకరించడానికి లేము మనం ఇక్కడ. ఆ విత్తనము నుంచి రావాల్సిన ఫలము మన జీవితంలో కనిపించాలన్నమాట. ఆ ఫలము మన జీవితంలో పొందుకుంటున్నామా? మూడోది, నేను విత్తనము నుండి ఫలాన్ని ఎందుకు పొందుకోవట్లేదు? ఎందువలన? చూడండి, చాలా మంది మీరు సంఘానికి వస్తున్నారు, ఈ సంఘములకి రాకముందర కూడా వేరే సంఘాలకు వెళ్ళుండొచ్చు, లేకపోతే మీరు ఎప్పటి నుంచి అయితే రక్షింపబడ్డారో, ఎప్పటి నుంచి అయితే ఒక సంఘానికి వెళ్తున్నారో, ఎప్పటి నుంచి అయితే విత్తనము మీరు పొందుకుంటున్నారో మీ జీవితంలో, దాని నుంచి ఫలము ఎందుకు చూడలేకపోతున్నాము? ఆ ఫలము ఎందుకు చూడలేకపోతున్నాము అనే దానికి కేవలము విత్తనము పొందుకుంటున్నాను అని సంతోషపడిపోద్దు. ఆ విత్తనము నుంచి రావాల్సిన పంట, ఫలము మన జీవితంలో మనకి కనిపించాలన్నమాట. ఈ ప్రశ్నకి మరి ఒకసారి 3 things that I want you to examine, or 3 things I want you to consider. Number 1, examine the seed that you are receiving. నీవు స్వీకరించే విత్తనాన్ని పరీక్షించాలి. నువ్వు స్వీకరించేటటువంటి అంగీకరించేటటువంటి విత్తనాన్ని నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? అందరు గట్టిగా పరీక్షించాలి. ఎందుకు? ఈ విత్తనము, ఈ వాక్యములో లేకపోతే ఉపమానములో విత్తనము ఏమై ఉన్నది? దేవుని వాక్యమై ఉన్నది అన్నమాట. సో నువ్వు ఆ విత్తనము పొందుకుంటున్నానంటే నువ్వు నిజంగా పొందుకునేది నిజంగా దేవుని వాక్యమా, లేకపోతే వేరే వాళ్ళ అభిప్రాయాల? అర్థమవుతుందా? నిజంగా దేవుని వాక్యాన్నే నువ్వు స్వీకరిస్తున్నావా, లేకపోతే వేరే వాళ్ళ ట్రెడిషనల్ థింకింగ్ నువ్వు పొందుకుంటున్నావా? ఆచార రీతిగా వచ్చినటువంటి ఆలోచనలు పొందుకొని అది విత్తనం అనుకుంటున్నావా? ఎందుకంటే ఆ విత్తనము నువ్వు పొందుకుంటున్నట్లయితే దేవుడు ఎటువంటి ఫలము గురించి మాట్లాడుతున్నాడో ఆ ఫలము మన జీవితంలో కనిపించదు. ఈ రోజుల్లో చూసినట్లయితే సైంటిస్ట్ ఇప్పుడు విత్తనాన్ని కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ అంటారు అనమాట. దట్ మీన్స్ ఆ సీడ్లో ఏం చేశారు? ఇప్పుడు ఆ విత్తనాన్ని తీసుకొని మోడిఫికేషన్స్ చేశారు అనమాట. క్రిస్టియానిటీలో కూడా ఇప్పుడు మోడిఫైడ్ సీడ్ దొరుకుతుంది మనకి. అర్థమవుతుందా? అందుకనే వాక్యంలో ఏమని ఉంటుంది? వాక్యం గురించి ద అన్అడల్టరేటెడ్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కల్తీ లేని దేవుని వాక్యము. హల్లెలూయా. సో ఎటువంటి కల్తీ లేకుండా నువ్వు స్వయంగా దేవుని ఒక వాక్యము నీ జీవితంలోకి నాటబడుతుంది అనుకో, అప్పుడు దాని నుంచి రావాల్సిన ఫలము వస్తుంది. కానీ ఇప్పుడు దాంట్లో మోడిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో ట్రెడిషన్ వచ్చింది అనుకోండి, దాంట్లో డినామినేషన్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఆచారాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు నువ్వు వాక్యం పొందుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ నిజంగా సత్యమైనటువంటి వాక్యము నువ్వు పొందుకోవట్లేదు. ఆ సత్యమైనటువంటి వాక్యము, కల్తీ లేనటువంటి వాక్యము నువ్వు పొందుకోలేదనుకో, అప్పుడు సరియైన ఫలము నీ జీవితంలో కనిపించదన్నమాట. రెండోది చూడండి, ఏమైనా ఇక్కడ ఏంటి రెండోది, ఏమైనా ముళ్ళ పొదలు కలిగి ఉన్నామా? ఏమైనా ముళ్ళ పొదలు కలిగి ఉన్నామా? డూ యూ హ్యావ్ ఎనీ థార్న్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకంటే ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఏమంటాడు? విత్తనము విత్తబడుతుందంట, కానీ ముళ్ళ మధ్యలో దే ఆర్ సోన్ అమంగ్ థార్న్స్ అంటాడు. ముళ్ళు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం సంఘానికి వస్తున్నాము, సరి అయిన దైవజనుడి దగ్గర వాక్యం వింటున్నావు, దైవజనరాలు యొక్క వాక్యము వింటున్నావు, కానీ
వాళ్ళు విత్తనము విత్తే సమయము కన్నా ముందరే మన హృదయాల్లో ముళ్ళు ఉన్నదనుకోండి, ఆ ముళ్ళ కంప మధ్యలోకి విత్తనము నాటబడుతుంది. అటువంటి విత్తనము నుంచి కూడా మనకి ఫలము రాదంట. సో గమనించండి, నిన్న రాత్రి చెప్పాను, ముళ్ళు కూడా ఒక విత్తనము నుంచి వస్తుంది. ఆ విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు గమనించుకోవాలి. అది వేరే వాళ్ళ బంధువుల నుంచి వచ్చిందా, తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, లోకము నుంచి వచ్చిందా, లేకపోతే ఒక్కొక్కసారి ఇందాక చెప్పినట్టు వేరే వాళ్ళ అభిప్రాయాలు బట్టి వచ్చిందా. ఒక్కొక్కసారి వేరే పాస్టర్ అయి ఉండొచ్చు, ఇంకొక ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆయన సరి అయిన వాక్యము మీకు బోధించలేదనుకోండి, ఆ విత్తనము నాటబడడం ద్వారా ఆ విత్తనము నుంచి ఫలము రావట్లేదు, కానీ మీ జీవితంలో వచ్చిందేంటి, ముళ్ళు వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు సరి అయిన వాక్యము నాటబడుతున్నప్పుడు కూడా ఆ వాక్యం నుంచి ఫలము రాకుండా ఆ ముళ్ళు ఆపేస్తుంది అన్నమాట. ఓకే, గమనించండి. ద థర్డ్ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, ఆర్ వాట్ ఈస్ కంపీటింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాక్యంతో ఏవి పోటీ పడుతున్నాయి? ఏ విషయాలు పోటీ పడుతున్నాయి, ఏ ముళ్ళు పోటీ పడుతున్నాయి? చూడండి, దేవుని వాక్యముతో పోటీ పడుతుంది అనుకోండి, ఆ వాక్యము నుంచి రావాల్సిన ఫలము రాదనమాట. వాక్యంలో మూడు విషయాల గురించి మాట్లాడతాడు ప్రత్యేకంగా. నంబర్ 1, హీ టాక్స్ అబౌట్ ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐహిక విచారములు. ఓకే, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ గురించి ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి గమనించండి, అన్ని ఏది కూడా చెడు పనులు అని కాదు, కానీ ఎప్పుడైతే వాటి గురించి విచారించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే దాని గురించి బాధపడడం మొదలు పెడతారో, ఎప్పుడైతే దాని గురించి భయపడడం మొదలు పెడతారో, అవి ముళ్ళగా మారిపోతాయి మన జీవితంలో. సో ఒక్కొక్కసారి మన సొంత కుటుంబం గురించి అవ్వచ్చు, నీ భార్య గురించి అవ్వచ్చు, నీ భర్త గురించి అవ్వచ్చు, నీ పిల్లల గురించి అవ్వచ్చు, నీ తల్లిదండ్రుల గురించి అవ్వచ్చు, ఎంత చింతిస్తుంటారంటే వాళ్ళ గురించి, అయ్యి బాబోయ్ మా అమ్మగారికి ఇలాగైపోతుంది, మా నాన్నగారికి ఇలాగైపోతుంది, పెద్దగా అయిపోతున్నారు, లేకపోతే మా పిల్లలు ఇలాగ వెళ్ళిపోతున్నారు, ఆ స్కూల్కి వెళ్తున్నారు, ఈ ఫ్రెండ్స్తో తిరగడం మొదలు పెడుతున్నారు, ఇవన్నీ ఏమవుతున్నారు, చింతిస్తున్నారు అనమాట. ఇంగ్లీష్లో యాక్చువల్గా ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సో గమనించండి, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడతావు, ఇక్కడ ఏమంటున్నాడు, ఆ వాక్యము విత్తబడిన తర్వాత కూడా నీ జీవితంలో వ్యక్తిగతముగా ఫలము కనిపించదంట. ఫలము కనిపించదు. కొంతమంది ఉత్తి ఫ్యామిలీ గురించి మాత్రమే కాదు, కొంతమంది వాళ్ళ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి భయపడుతుంటారు. ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రాసేంత వరకు ఎగ్జామ్ గురించి చింతిస్తుంటారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ గురించి చింతిస్తుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం వస్తుందా లేదా అని చింతిస్తుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తుందా లేదా అని చింతిస్తుంటారు. లేకపోతే బెంచ్ మీద కూర్చుంటే ఎన్ని రోజులు కూర్చుంటారు అని చింతిస్తుంటారు. సో ఏం జరుగుతుంది, ప్రతిసారి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే చింత, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే నీకు భయము, భవిష్యత్తు గురించి ఆలోచించాలంటేనే నీకు సంతోషము కాదు, కానీ భయములో జీవిస్తుంటావు అనమాట. సో అటువంటి భయంలో జీవించావనుకో, దేవుని వాక్యము ద్వారా మన జీవితంలో ఫలము కనిపించదంట. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఫ్యూచర్ గురించే కాదు, కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ పని గురించి కూడా భయపడడం మొదలు పెడతారు. పని అంటే గమనించండి, కొంతమంది దేవుడు ఇలాగా పరిచర్యలోకి పిలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పని గురించి భయపడడం మొదలు పెడతారు, చింతిస్తుంటారు, విచారణలో జీవిస్తుంటారు. గమనించండి, దేవుడు ఏ పని అప్పచెప్పినా అది మనకి చింతగా మారకూడదు. హల్లెలూయా. ఆయన ఏ పని చెప్పినా మనకి అది ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని మనము తేలికగా సులువుగా చేయడం మొదలు పెట్టాలి. ఆయన ఎటువంటి పని మనకు అప్పగించిన సో దాని గురించి చింతించొద్దు. అలాగే కొంతమంది వాళ్ళ హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి చింతిస్తుంటారు. ఒక ఏజ్ వచ్చింది అనుకోండి, అమ్మో నాకు 40 సంవత్సరాలు వచ్చేసింది, మా నాన్నగారికి 40 వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది, 50 సంవత్సరాలు వచ్చేస్తుంది, మా తల్లిగారికి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. హెరిడిటరీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఏదన్నా చిన్నగా ఎక్కడన్నా నొప్పి వచ్చింది అనుకోండి, చిన్న నొప్పి వచ్చేస్తే ఈ బాబోయ్ ఏదో అయిపోతుంది అనుకుంటాను నా నీసుకుని. ఏంటి చింత. సో అటువంటి చింతలో నువ్వు జీవించావనుకో, నీకు ఆ వాక్యం నుంచి రావాల్సిన పంట నీ జీవితంలో రాదు. అందరికి అర్థమవుతుంది కదండి? ఓకే, రెండో విషయము, అలాగే హీ ఆల్సో టాక్స్ అబౌట్ నాట్ బీయింగ్ డిసీవ్డ్ బై రిచెస్. ధనము చేత మోసగించబడింది. ధనము చేత మనము మోసగింపబడకూడదు. ఆ మోసములో మనము జీవిస్తున్నాం అనుకోండి, మరి ఒకసారి ఆ విత్తనము నుంచి రావాల్సిన ఫలము మన జీవితంలో కనిపించదంట. ఏంటి ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి, ఆర్ వాట్ డస్ ఇట్ మీన్ టు బి డిసీవ్డ్ బై రిచెస్? ధనం చేత మోసగించబడ్డం అంటే అర్థం ఏమిటి? చూడండి, కొంతమంది అనుకుంటారు, అమ్మ నాకు ఇంకొక ప్రమోషన్ వస్తే అప్పుడు నా లైఫ్ హ్యాపీ,
ఇంకా ఇంకొక 50,000 ఎక్కువ సంపాదించగలిగితే అప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఇంకొక 1,00,00,000 రూపాయలు బిజినెస్లో సంపాదించగలిగితే అప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను. గుర్తుపెట్టుకో, ఎప్పుడో సంపాదించిన తర్వాత సంతోషంగా ఉంటానో కాదు, యేసుక్రీస్తు ఇప్పుడు నీతో ఉన్నాడని నువ్వు సంతోషంగా జీవించడం మొదలుపెట్టు, అప్పుడు డబ్బు నీ వెనకాల వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు వచ్చిన తర్వాత నేను సంతోషపడతాను అనడం తప్పు. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నేను సంతోషపడుతున్నాను. యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు కూడా నా జీవితంలోకి రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నేను ఆ కారు కొనుక్కున్నప్పుడు అప్పుడు అందరు నన్ను గౌరవిస్తారు, ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఆ బట్టలు వేసుకున్నప్పుడు అప్పుడు నన్ను గౌరవిస్తారు. అదంతా కూడా ధనము నుంచి వచ్చేటటువంటి మోసము. ఇట్ ఈస్ ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, కానీ పాస్టర్ గారు మీరు ఎన్నోసార్లు డబ్బుల గురించి మాట్లాడతారు, ఆర్థిక విషయాల గురించి, ఆశీర్వాదం గురించి. కరెక్టే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఎప్పుడన్నా డబ్బు వెనకాల మనం వెళ్ళాలని చెప్పానా? ఎప్పుడు కూడా చెప్పలేదు. మనము డబ్బు వెనకాల వెళ్ళము. కానీ ఎందుకు బోధిస్తాను డబ్బుల గురించి, లేకపోతే ఆర్థిక విషయాల గురించి? ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కూడా మనము వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి నేను అది బోధిస్తాను. ఎందుకు? బోధించినప్పుడే మీకు ఆ వినుట వలన విశ్వాసము వస్తుందని నేను బోధిస్తాను. ఆ ఆర్థిక విషయాల గురించి మీకు విశ్వాసం ఉన్నా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల వెనకాల పరిగెత్తమని లేదు. మీరు మీ జీవితాలు దేవుని మహిమ కొరకు ఆయన రాజ్యములో జీవించండి. ఆయన రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో, ఆయన రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇవన్నీ కూడా లోకములో వెతుక్కునే విషయాలన్నీ కూడా నిన్ను వెంబడించడం మొదలు పెడతాయంట. హల్లెలూయా. దే విల్ బి యాడెడ్ అంటు యు. Now, thirdly, the desires of this present world. ఈ లోకపు ఆశలు. ఓకే, the desires of this present world. ఒకసారి గమనించండి, ఈ లోకంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో గమనించినట్లయితే, ఈ సోషల్ మీడియా లోకంలో మనం ఆలోచించినట్లయితే ఒక డిజైర్ ఎటువంటిది ఉంటుంది? అందరికీ పాపులర్ అయిపోవాలి, ప్రఖ్యాతి, ఫేమస్ అయిపోవాలి. నీ ఫేస్ చూడగానే అందరికీ నీ పేరు తెలిసిపోవాలి. ఓకే, బయట ఎక్కడన్నా నడుస్తుంటే తెలిసిపోవాలి, ఎక్కడన్నా ఏదన్నా నువ్వు పోస్ట్ చేస్తే లైక్స్ వచ్చేయాలి, ఫాలోవర్స్ వచ్చేయాలి. ఈ ఆశ ఎక్కువైపోయేటప్పటికి ఏం జరుగుతుంది? ఒకప్పుడు నువ్వు ఏదైతే చెయ్యను అనుకున్నావో అది కూడా చేయడం మొదలు పెడతావు. ఎందుకు? ఆ లైక్స్ కోసము, ఆ ఫాలోవర్స్ కోసము. యు స్టార్ట్ లెటింగ్ గో ఆఫ్ యువర్ ఎథిక్స్ ఆర్ యువర్ మారల్స్. నీ నైతిక విలువలన్నీ కూడా వదిలేస్తున్నాం. యు లెట్ గో ఆఫ్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క గుణాన్ని కూడా వదిలేస్తున్నావు దాని జస్ట్ టు బికమ్ పాపులర్. కేవలం పేరు సంపాదించడం కొరకు. అందరికి అర్థమవుతుందా? లేకపోతే అందరూ నా గురించి మంచిగా అనుకోవాలి అని ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడ ఉన్నావో దాన్ని పరీక్షించుకొని దాని ప్రకారంగా మాట్లాడడం మొదలు పెడతావు. కొంతమంది దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతావు, మళ్ళీ వేరే గ్రూప్లో ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతుంటావు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను మంచిగా అనుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు గురించి కూడా అందరూ మంచిగా అనుకోలేదు. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు గురించే అందరూ మెచ్చుకోకపోతే, అందరూ మంచిగా అనుకోకపోతే, నీ గురించి మెచ్చుకోనప్పుడు బాధపడద్దు, సంతోషపడు. హల్లెలూయా. సరి అయిన విషయాల కొరకు స్థిరముగా నుంచోడం నేర్చుకో, సత్యము కొరకు నుంచోడం నేర్చుకో, దేవుని కొరకు నుంచోడం నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. దాని ద్వారా దేవునికి మహిమ, నీ జీవితము ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, సో ఈ ఉపమానము నుంచి మనం తెలుసుకున్నది ఏంటి? వ్యక్తిగతముగా దేవుడు మన జీవితాల్ని మార్చడానికి ఆయన విత్తనము, ఆయన వాక్యాన్ని వాడతాడంట. హల్లెలూయా. అందరూ ఆయన వాక్యము అనండి. ఆయన వాక్యము. అందరూ దేవుని వాక్యము అనండి. దేవుని వాక్యము. సో దేవుని వాక్యాన్ని వాడతాడు. ఆయన వాక్యము ద్వారా మనకి ఆ విత్తనము మన జీవితంలో నాటబడడం ద్వారా ఆ విత్తనాన్ని మనము స్వీకరించి కాపాడుకొని జీవిస్తే ఆ విత్తనము నుంచి రావాల్సిన ఫలము మన జీవితంలో చూస్తాం. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, అది సెకండ్. ఇప్పుడు రెండో ఉపమానము గురించి చూద్దాము. ద పారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ ద టేర్స్. గోధుమలు గురుగుల యొక్క ఉపమానం. ఓకే, గమనించండి ఇంకొక విషయము. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది. ది గాడ్స్ కింగ్డమ్ ఈస్ హియర్ బట్ నాట్ ఫుల్లీ మేనిఫెస్టెడ్. దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది కానీ సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడలేదు. ఓకే, సంపూర్ణముగా ఇంకా పరచబడలేదు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక స్త్రీ, when a woman gets pregnant, she is already a mother.
ఓకే, ఒక స్త్రీ గర్భఫలము వచ్చినప్పుడు ఆమె అప్పటికే తల్లి అయి ఉన్నది. She is carrying a child in her womb, but yet there are certain things that she cannot do with the child. అయితే ఆ తల్లి శిశువును మోస్తున్నప్పటికి కూడా ఆ శిశువును కొన్ని పనులు చేయలేదు. శిశువుకు For example, ఉదాహరణకి she cannot give a bath to the child. ఆ శిశువుకు స్నానం చేయించలేదు. She cannot put on clothes to that child. అప్పటికి ఆ శిశువుకు వస్త్రం ధరించలేదు. Are you understanding that? Even though she is a mother, తల్లి అయినప్పటికి కూడా, and even though she has a child, ఆ శిశువు ఉన్నప్పటికి కూడా, because she is a mother, but she has not experienced the fullness of that motherhood yet. తల్లి అయింది కానీ తల్లి యొక్క సంపూర్ణతను ఇంకా అప్పటికి అనుభవించడం In లేదు. the same way, when it comes to the kingdom of God, అదే రీతిగా దేవుని రాజ్య విషయానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యములో మనము జీవిస్తున్నాము, దేవుని రాజ్యము మనం అనుభవిస్తున్నాము, కానీ ఇంకా సంపూర్ణముగా దేవుని యొక్క రాజ్యము ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అనేది మనము గుర్తించాలి. కానీ యేసుక్రీస్తు యొక్క రెండో రాకట వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యము సంపూర్ణముగా స్థాపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. Now go with me to Matthew chapter 13 and start reading from verse 24, please. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పెట్టబడినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలము అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇది రెండో ఉపమానము దేవుని రాజ్యము గురించి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఉపమానం అన్నమాట. ఈ ఉపమానం అంతా చెప్పిన తర్వాత మరి 36వ వచనంకి వెళ్ళినట్లయితే అక్కడ శిష్యులు ఆయన్ని ఈ ఉపమానము గురించి వివరించమని అడుగుతారు. 37వ వచనం చదవండి ఇప్పుడు. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. గమనించండి, ఇక్కడ విత్తనము గురించి, విత్తువాడి గురించి మరి ఇంకొక వేరే విధానములో చూస్తున్నాము. మొదటి ఉపమానము లాగా కాదనమాట. మరి ఒకసారి గమనించండి, చదవండి పాస్. అందుకైనా ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటని ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, the first parable is about the word producing in individual lives. మొదటి ఉపమానము ఆ విత్తనము వాక్యము వ్యక్తిగత జీవితాల్లో ఫలాన్ని గురించి చెప్తున్నాడు. అందరికి అర్థమైంది కదా? మొట్టమొదటి ఉపమానము మన వ్యక్తిగతముగా దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు ఎలా మార్చబడతాయో దాని గురించి రాసున్నది. కానీ రెండో ఉపమానము వచ్చేసేటప్పటికి the second parable is about those individuals and their work on this earth. ఆ మార్చబడిన వ్యక్తులు వారి భూమి మీద చేసే క్రియల గురించి రాస్తున్నాడు. అందరికి అర్థమవుతుంది కదా? మొట్టమొదటి ఉపమానంలో మనం ఏం చూస్తున్నాము? మన జీవితాలు ఎలాగ మార్చబడగలుగుతాయో మనము నేర్చుకుంటున్నాం. కానీ రెండో ఉపమానంలో ఏం చూస్తున్నామంటే ఇక్కడ మనము ఎవరైతే మార్చబడ్డారో, ఎవరైతే ఆయన రాజ్యంలో జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి క్రియల గురించి, వాళ్ళు చేసేటటువంటి పని గురించి మనము చూస్తున్నాం అన్నమాట. సో అది అర్థం చేసుకున్నట్లయితే, సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ విత్తనము గురించి, విత్తువాడి గురించి, పొలము గురించి, అలాగే కోత గురించి నంబర్ 1, అలాగే parable of the sower and then parable of the wheat and the tares. So let's begin with the first one. The first one is విత్తనము వచ్చేసేటప్పటికి మొదటి ఉపమానములో విత్తనము ఏమై ఉన్నది? దేవుని వాక్యము. అందరు దేవుని వాక్యము అనండి. దేవుని వాక్యము అది మొట్టమొదటి ఉపమానములో. కానీ రెండో ఉపమానములోకి వచ్చేసేటప్పటికి విత్తనము మనమై ఉన్నాము. రాజ్య సంబంధులు ఇక్కడ విత్తనముగా
చూస్తున్నాం అన్నమాట. ఎవ్రీవన్ సే ఐ యామ్ ఎ సీడ్. I am a seed. ఓకే, ఇప్పుడు నువ్వు విత్తనముగా మార్చబడ్డావు. ఒకప్పుడు విత్తనము నీలోకి వచ్చింది, కానీ ఇప్పుడు నువ్వే ఒక విత్తనముగా మనము చూస్తున్నాం అన్నమాట. రెండో విషయం ఏంటంటే విత్తనము మాత్రమే కాదు, కానీ విత్తువాడు ఎవరు? మొదటి ఉపమానములో ఎవరైనా విత్తువాడు అయి ఉండొచ్చు. అది ఒక పాస్టర్ అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు. ఎవరైతే నీ జీవితంలో విత్తనము విత్తుతారో ఆ వ్యక్తి విత్తువాడు అవుతాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, కొంతమంది మీకు బంధువులు వచ్చి మీకు దేవుని వాక్యం చెప్పారు, కొంతమంది స్నేహితులు, కొంతమంది మీ జీవితంలో మొట్టమొదటిగా ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పారు. సో ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా దేవుని వాక్యము నీకు విత్తుతున్నారనుకోండి, వాళ్ళు విత్తువాడు అవుతారనమాట మొదటి ఉపమానంలో. కానీ రెండో ఉపమానంలో చూసినట్లయితే విత్తువాడు ఇక్కడ ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు. అందరూ యేసుక్రీస్తు అనండి. యేసుక్రీస్తు. విత్తనం ఎవరై ఉన్నాము? మనము. విత్తనము యేసుక్రీస్తు కాదు, విత్తనము మనము. అందరూ నేను అనండి. ఓకే, విత్తువాడు ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు విత్తనాన్ని అంటే నిన్ను యేసుక్రీస్తు విత్తబోతున్నాడు. ఓకే, మూడో విషయం చూడండి, ఇక్కడ స్థలము. ఓకే, స్థలము ఎక్కడ, లేకపోతే ఈ పొలము ఎక్కడ అనేది. నంబర్ 1, పారబుల్ ఆఫ్ ద సోవర్ లో మానవుడి యొక్క హృదయము అక్కడ పొలం అయి ఉన్నది, లేకపోతే స్థలం అయి ఉన్నది, లేకపోతే భూమి అయి ఉన్నది. మానవుని యొక్క హృదయము. సో నీ హృదయములో విత్తనము నాటబడి ఉన్నది. కానీ ఇప్పుడు రెండో ఉపమానంలో నువ్వే విత్తనముగా మార్చబడ్డావు. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ? లోకములో విత్తబడుతున్నావు. లోకములో విత్తబడుతున్నావు. అందరికి అర్థమవుతుంది కదా? లోకములో విత్తబడుతున్నావు. నంబర్ 4, కోత గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కోత గురించి వచ్చేసేటప్పటికి మొదటి ఉపమానంలో వ్యక్తిగతముగా జీవితంలో కనిపించేటటువంటి ఫలము గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో ఒకప్పుడు నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, దేవుని వాక్యము నీ జీవితంలోకి వచ్చింది, ఆ విత్తనము ద్వారా ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావు. లేకపోతే ఇంకొక విషయంలో నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, దేవుని వాక్యము నీ జీవితంలో వచ్చింది, ఆ వాక్యము ద్వారా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చావు, దేవుని యొక్క సమృద్ధిలో నువ్వు జీవిస్తున్నావు. ఒకప్పుడు నిరీక్షణ లేని వ్యక్తిలాగా ఉన్నావు, వాక్యము వచ్చింది, ఇప్పుడు నిరీక్షణతో విశ్వాసముతో జీవిస్తున్నావు వ్యక్తిగతముగా. కానీ రెండో ఉపమానం వచ్చేసేటప్పటికి ఇక్కడ కోత వచ్చేసి యుగాంతము. దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ద హార్వెస్ట్ కన్సర్నింగ్ దిస్ పారబుల్. ఈ ఉపమానంలో ఆ కోత ఏంటంటే లోకం యొక్క అంతము, లేకపోతే యుగ సమాప్తి. నౌ గో బ్యాక్ టు వర్స్ 37 ప్లీజ్. 37వ వచనము మళ్ళీ ఒకసారి చదవండి అది. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అందరికి అర్థమైంది కదా? మంచి విత్తనము ఎవరు? మంచి విత్తనము యేసుక్రీస్తు కాదు. ఎవరు మంచి విత్తనము? అందరూ నేను మంచి విత్తనము అనండి. నేను మంచి విత్తనము. ఓకే, సో నువ్వు మంచి విత్తనము. రెండోది చదవండి. పొలము లోకము. పొలము లోకమై ఉన్నది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు. కీప్ గోయింగ్. గురుగులు దుష్టుని సంబంధులు. గమనించండి, గురుగులు దుష్టుని సంబంధులు. ఓకే, సో ద టేర్స్ ఆర్ ద వన్స్ దట్ బిలాంగ్ టు ద వికెడ్ వన్. గురుగులు దుష్టునికి చెందిన వారు. వర్స్ 39, ద ఎనిమీ హూ సోస్ దెమ్ ఇస్ ద డెవిల్. వాటిని విత్తిన శత్రువు అపవాది. సో ఒక సైడ్ మనల్ని ఎవరు విత్తుతున్నారు? యేసుక్రీస్తు విత్తుతున్నాడు. కానీ అవతల ఇంకెవరు విత్తుతున్నారు? సాతానుడు, దుష్టుడు విత్తుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ద హార్వెస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అండ్ ద రీపర్స్ ఆర్ ద ఏంజల్స్. కోత యుగ సమాప్తి, కోత కోయు వారు దేవదూతలు. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు 41వ వచనానికి వెళ్దాం. చూడండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు. చూడండి, 41వ వచనం వచ్చేసేటప్పటికి ఆటంకపరిచే వారిని, అలాగే మరియు దుర్నీతి పరుల గురించి మనము చూస్తున్నాము. రెండు కేటగిరీస్. ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే దోస్ హూ ఒఫెండ్ అండ్ దోస్ హూ ప్రాక్టీస్ లాలెస్నెస్ అని ఉంటది. సో ఈ రెండు విషయాల్లో కూడా గమనించినట్లయితే వీళ్ళకి వేరే జడ్జ్మెంట్ ఉంది, వేరే తీర్పు కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ బోత్ ద వీట్ అండ్ ద టేర్స్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్. కాబట్టి గోధుమలు గురుగులు రెండు కలిసి పెరుగుతున్నాయని బాగా అర్థం చేసుకోవాలి. We must understand this happens in the church as well. సంఘంలో కూడా జరుగుతుంది ఇది. There are wheats and there are tares in every church. ప్రతి సంఘంలో గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. Just because you are part of a church does not mean you are wheat.
ఒక సంఘంలో భాగమైనంత మాత్రంలో గోధుమ అని నువ్వు అనుకోవద్దు. I'm going to show you how you have to examine yourself. నువ్వు ఎలా పరీక్షించుకోవాలో చూస్తాం. Because even though you may be part of the church, సంఘంలో భాగమైనప్పటికీ కూడా if their fruit is not being seen in your life, ఫలము నీ జీవితంలో కనబడకపోతే, then there is a possibility that you are a tare among the wheat. గోధుమల మధ్యలో నువ్వు గురుగు అయ్యే సాధ్యం ఉంటుంది ఒకటి. Hallelujah. హల్లెలూయా. Now, when it comes to the tares, గురుగుల విషయానికి వస్తే two categories. రెండు గుంపులు. The Bible says one are the ones who offend. మొదటి వారు అభ్యంతరపరిచేవారు, ఆటంకపరిచేవారు. గమనించండి, ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఒఫెండ్ అని ఉంటది. ఒఫెండ్ అంటే అది గ్రీక్ లో చూసినట్లయితే ఒఫెండ్ అనే పదానికి దోస్ హూ సెట్ అ ట్రాప్, ఒక వలను ఉచ్చును పన్నేవారు. అంటే గమనించండి, వీళ్ళు చెడు కార్యములు చేసేటటువంటి వారు మాత్రమే కాదు, కానీ వేరే వాళ్ళు కూడా చెడు కార్యములు చేయాలని ప్రయత్నిస్తుంటారు అనమాట. అందరికి అర్థమైంది కదా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దేని కొరకు వాడతారు? వేరే వాళ్ళు కూడా దేవుని రాజ్యములోకి రావాలని కాదు, లేకపోతే దేవుని రాజ్యములో ఉన్నవాళ్ళు ఇంకా దేవునిలో ఎదగాలని, విశ్వాసములో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, సంఘములో ఎదగాలని, వాక్యములో ఎదగాలనేటటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ ఎవరైతే సంఘములో ఉన్నారో వాళ్ళని దేవుడి నుంచి ఇంకా దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటారు అన్నమాట. సంఘానికి వెళ్దామంటే సంఘం వెళ్ళే బదులు ఇంకెక్కడికన్నా వెళ్దాము, ప్రార్థనకి వెళ్దామంటే ప్రార్థనకు వెళ్ళే బదులు ఇంకెక్కడికన్నా వెళ్దాము, ప్రార్థన చేసుకుందామంటే నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయము లేదు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా సంఘంలోనే ఉన్నారు, కానీ దేవునికి ఎప్పుడు సమయం చూపించలేరు. దేవుని యొక్క ప్రభావము వాళ్ళ జీవితంలో కనిపించట్లేదు. దేవుని యొక్క ఏలుబడి వాళ్ళ జీవితంలో కనిపించదు. దేవుని యొక్క అధికారము వాళ్ళ జీవితంలో కనిపించదు. దేవుని యొక్క పరిపాలన వాళ్ళ జీవితంలో కనిపించట్లేదు అనమాట. అర్థమవుతుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో చూడండి, సంఘానికే వస్తున్నారు, కానీ సోమవారం వాళ్ళని కలిశారు అనుకోండి, మంగళవారం కలిశారు, బుధవారం కలిశారు, ఆఫీస్లో కలిశారు, ఎక్కడో షాపింగ్ మాల్లో కలిశారు, ఎయిర్పోర్ట్లో కనిపించారు, రైల్వే స్టేషన్లో కనిపించారు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ జీవితం చూసినట్లయితే అసలు నిజంగా వీడు క్రైస్తవుడేనా కాదా అనే ఒక ప్రశ్న వస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా అసలు ఫలం ఎక్కడ కూడా కనిపించట్లేదు ఏంటి వీడి జీవితంలో? 3 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు, 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులు అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఫలము ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడ కూడా దేవుని యొక్క భయము, లేకపోతే దేవుని యొక్క కృప, లేకపోతే దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఏంటి? ఆ ప్రశ్న గురించి ఇక్కడ అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఎప్పుడు ఎవరైనా క్రైస్తవులతో మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా ఒక ప్రార్థన గురించి కానీ, దేవుని గురించి కానీ, దేవుని వాక్యము గురించి కానీ ఒక్కసారి కూడా మాటలు ఉండవు. ఎప్పుడు మాట్లాడినా, సంఘం అయిపోయిన తర్వాత మాట్లాడినా కూడా ఏదో సినిమా గురించి, ఏదో అమ్మాయి గురించి, ఏదో అబ్బాయి గురించి, ఏదో డబ్బు విషయము, ఏదో వ్యాపారం గురించి, ఆ వ్యాపారంలో నాకు సాయం చేయగలుగుతావా, నేను ఇది చేయగలుగుతాను, నీకు అది అన్ని లోక సంబంధము విషయాలు మాత్రమే మాట్లాడగలుగుతారు. కానీ ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాలు, రాజ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు వాళ్ళ నోట్లోంచి వినమన్నమాట. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. Those who set a trap, set an offense, and those who do the works of lawlessness in their life. వారి జీవితాల్లో ఆటంకాలు కలిగిస్తూ, ఉచ్చులు పన్నుతూ, దుర్నీతి పరులుగా ఉండేవారు. Now, for these kinds of people, ఇటువంటి వారికి there is a very harsh judgment the Bible talks about. బైబిల్ చెప్తుంది చాలా కఠినమైన శిక్ష ఉంటున్నది. Because the Bible says in the parable you see that they are thrown into the fire. ఆ ఉపమానంలో వాళ్ళని అగ్నిగుండంలో పడవేసినట్టుగా చూస్తాం ఇక్కడ. Now remember, tares and wheat do not have the same seed. గుర్తుపెట్టుకోండి, గోధుమలకు గురుగులకు ఒకే విత్తనం ఉండదు. They might grow together, కలిసి పెరగవచ్చును, but that does not mean they have the same seed. అయితే వారిద్దరిలో ఒకే విత్తనం ఉందని అర్థం కాదు. అందరికి అర్థమవుతుంది కదా? సో కలిసి పెరగొచ్చు, కలిసి పెరిగినంత మాత్రాన వాళ్ళకి ఒకే విత్తనము నుంచి వచ్చారు అన్నది కాదనమాట. సరే పాస్టర్ గారు, అంటే నా జీవితానికి నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చూడండి, గో విత్ మీ టు 2 Corinthians ప్లీజ్, చాప్టర్ 13. తెలుగులో చదవండి. 2 Corinthians 13 and verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? సరే, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఇన్ ది యాంప్లిఫైడ్. 2 Corinthians chapter 13 and verse 5. Okay. Examine and test and evaluate your own selves to see whether you are holding on to your faith. Examine and test yourself. నీకు నువ్వే పరీక్షించుకోండి అంటున్నాడు ఇక్కడ పౌలు. గమనించుకోండి, నీ పక్కనోడిని పరీక్షించమనట్లేదు. ఓకే,
క్రైస్తవులు దాంట్లో చాలా డాక్టర్స్ సర్టిఫికేషన్తో ఉంటాం. వేరే వాళ్ళని పరీక్షించడం మనకు బాగా వచ్చు. ఇక్కడ వేరే వాళ్ళని పరీక్షించమనలేదు, మనమే పరీక్షించుకోవాలంట. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఏ విధంగా పరీక్షించుకోవాలి? ఎగ్జామిన్ అండ్ టెస్ట్ అండ్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ టు సీ వెదర్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్ అండ్ షోయింగ్ ద ప్రాపర్ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దాని యొక్క సరియైన ఫలములు ఉన్నాయో లేవో, ఆ విశ్వాసం యొక్క ఫలము కనిపిస్తుందా లేదా మన జీవితంలో, అది పరీక్షించుకో అంటున్నాడు. వేరే వాళ్ళ గురించి కాదు, మన జీవితం గురించి. నేను క్రైస్తవుడిని అని నువ్వు చెప్తున్నట్లయితే క్రైస్తవుని యొక్క జీవితంలో ఎటువంటి ఫలము కనిపించాలి? ఆ ఫలము నీ జీవితంలో కనిపిస్తుందా? చర్చికి వెళ్తున్నానంటే సరిపోదు, చిన్నప్పటి నుంచి చర్చ్ మెంబర్షిప్ ఉంది అంటే సరిపోదు. 3 తరాల నుంచి మేము ఇదే సంఘములో నాటబడ్డాము, 3 తరాల నుంచి కూడా మాకు ఇదే చర్చిలో ఇదే డినామినేషన్లో మెంబర్షిప్ ఉంటే సరిపోదు. ఆ మెంబర్షిప్ ద్వారా వాక్యం వచ్చిందా లేదా? ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో ఫలము కనిపిస్తుందా లేదా? అది పరీక్షించుకో అంటున్నాడు. మెంబర్షిప్ పరీక్షించుకోమనలేదు, రిజర్వ్డ్ సీటింగ్ పరీక్షించుకోమనలేదు, స్పెషల్ సీటింగ్ పరీక్షించుకోమనలేదు, ఫ్రంట్ రోలో కూర్చున్నావా స్టేజ్ మీద కూర్చున్నావా పరీక్షించుకోమనలేదు, స్టేజ్ మీద నుంచున్నావా వెనకాల ఎక్కడో నుంచొని పనిచేస్తున్నావా దాన్ని పరీక్షించుకోమనలేదు. దేన్ని పరీక్షించుకోమన్నాడు? ఫలము. అందరూ ఫలము అనండి. ఫలము కనిపిస్తుందా లేదా నీ జీవితంలో, అది పరీక్షించుకో అంటున్నాడు. దాని తర్వాత చూడండి ఏమంటాడు? టెస్ట్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. పరీక్షించి నిన్ను నీవో రుజువు చేసుకో. Do you not yourself realize and know thoroughly by an ever increasing experience that Jesus Christ is in you? క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు ఎదుగుతూ ఉన్న అనుభవముల ద్వారా నిన్ను నువ్వే గుర్తించుకొని గ్రహించవా? క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు ఇంకా గుర్తించలేకపోతున్నావా అంటున్నాడు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే ఆయన పరిపాలన ఎక్కడ కనిపిస్తుంది? చూడండి, చాలా మంది క్రైస్తవులు అంటారు, నేను రక్షించబడ్డాను, నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవును, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. కరెక్ట్, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగావు. ఒక సమయంలో నువ్వు యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించేవేమో, కానీ నిజంగా ఆయన నీ జీవితంలో జీవిస్తుంటే ఆయన పరిపాలన ఎక్కడ కనిపిస్తుంది? ఆయన చెప్పిన దానికి నువ్వు ఎక్కడ లోబడుతున్నావు నీ జీవితంలో? ఆయన ఏలుబడి నీ జీవితంలో కనిపిస్తుందా? ఆయన అధికారము నీ జీవితంలో కనిపిస్తుందా? ఆయన అధికారము, ఆయన ఏలుబడి, ఆయన పరిపాలన నీ జీవితంలో కనిపించడం అంటే ఏంటి? కొన్నిసార్లు నీ జీవితంలో నీకు నచ్చని విషయాలకి కూడా ఆయనకి లోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన పరిపాలన నీ జీవితంలో ఉన్నట్టు. అది కనిపించట్లేదనుకో, ప్రతిసారి నీకు ఇష్టం వచ్చిన దాని ప్రకారం నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నావు అనుకో. నాకు ఇది ఇష్టం పాస్టర్ గారు, నాకైతే ఇలాగ చెయ్యాలని ఉంది. ఇందాక మొదటి ఉపమానంలో ఏమని చూసాము? ద డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు ఆశలు గమనించినట్లయితే చాలా మంది క్రైస్తవులు ప్రార్థనలు కూడా లోకపు ఆశలు ప్రార్థనలు. లోకము నుంచి వచ్చిన ఆశల గురించి ప్రార్థించడం మొదలు పెడతారు. ఆ ఆశలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాక్యము నుంచి వచ్చినటువంటి ఆశలు కాదు. ఆ ఆశలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఇప్పుడు నుంచి నాకు ఈ ఆశ వచ్చింది పాస్టర్ గారు, ఆ ఆశ గురించి, ఆ ఆశ నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. అది కాదు. చాలా మందికి ఆ ఉన్న ఆశలు కూడా లోకము నుంచి వచ్చినటువంటి ఆశలు. అన్యుల జీవితంలో ఏదో చూసి, అయ్యో నా స్నేహితుడి జీవితంలో కూడా జరిగింది కదా, వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో కూడా జరిగింది కదా, అయితే నాకు కూడా ఆశిస్తున్నాను ఇప్పుడు. అంటే వాక్యంలో చూడలేదా నువ్వు? వాక్యంలో ఏం చూస్తున్నావు? వాక్యంలో చూసినప్పుడు ఆ వాక్యము నుంచి నీకు ఆశ రావచ్చు కదా. ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడుపుతుంటే, ఆయన ఉపవాస ప్రార్థనకి వచ్చి, ఒక కాన్ఫరెన్స్కి వచ్చి, అటువంటి సమయంలో వాక్యము వింటున్నప్పుడు, ఆ వాక్యము నుంచి వచ్చినటువంటి విత్తనము, ఆ విత్తనము నీతో మాట్లాడినప్పుడు, ఆ విత్తనము నుంచి వచ్చిన ఒక నూతన ఆశ ఏది ఉన్నది? ఏదన్నా మనం చెప్పగలుగుతామా? పాస్టర్ గారు నాకు ఒక గొప్ప ఆశ ఉంది పాస్టర్ గారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశ అంటే, లోకము నుంచి కాదు కానీ నిజంగా దేవుని సన్నిధిలో వచ్చింది ఈ ఆశ అని చెప్పగలమా? దేవుడు నాతో మాట్లాడాడు, అందుకనే నాకు ఈ ఆశ ఉంది పాస్టర్ గారు అని చెప్పగలరా? చూడండి, ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇల్లు గురించి మాట్లాడినప్పుడు, అది అన్యులకు కూడా ఆశలు ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడు అంటే నీకు క్రైస్తవునిగా నీకేం ఆశ ఉంది?
అన్యులకి లేనటువంటి ఆశల గురించి నాతో మాట్లాడండి. అర్థమవుతుందా నేను చెప్పేది? పక్కన వాళ్ళు నిద్రపోతుంటే లేపండి. అది సాతాను చేసే కార్యం. ఎందుకు? ఈ విత్తనం నీకు రాలేదనుకో, సంఘానికి వచ్చావు, ఫలము రాదు నీ జీవితంలో, ఫలము రాదు నీ జీవితంలో. అందుకనే ఆయన రాజ్యం గురించి అంత వివరిస్తున్నాడు. అందుకనే 8 ఉపమానాలు చెప్పాడు ఆయన రాజ్యం గురించి. మనం ఏమనుకుంటాం, ఈ ఉపమానాలన్నీ ఎందుకండి, ప్రార్థన అయితే చేసుకుంటాను కదా. ప్రార్థన గురించి ఒక్కసారన్నా ఇప్పటి వరకు చూసామా? ఒక్కసారి కూడా ఇంకా ప్రార్థన గురించి ఆయన మాట్లాడలేదు ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు. చూడండి, ప్రార్థన గురించి కూడా నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆశ? ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థన చేయాలనే ఆశ? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అవసరత నుంచి వచ్చింది. అవసరత నుంచి వచ్చింది చాలా మందికి. ప్రార్థనకి వెళ్తున్నాను పాష, ఎందుకు? అవసరత ఉంది కాబట్టి. అవసరత లేకపోతే ప్రార్థన అక్కర్లేదు కదండి. ఎందుకు? అవసరత వచ్చేసింది, తీరిపోయింది. గొప్ప దైవజనులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు యొక్క జీవితమా, యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థించాడు? అవసరత కొరక? లేదు, సహవాసం కొరకు. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఐ ఓన్లీ సే వాట్ ఐ హియర్ మై ఫాదర్ సే, ఐ ఓన్లీ డూ వాట్ ఐ సీ మై ఫాదర్ డూ. అంటే ఏంటి? నేను ఏది పలికినా నా తండ్రి పలికినది నేను విన్నాను కాబట్టి నేను పలుకుతున్నాను, నా తండ్రి చేయడము నేను చూశాను కాబట్టి ఆ కార్యములు నేను చేస్తున్నాను అన్నాడు. ఒక్కసారి అది పరీక్షించుకోండి, పరీక్షించుకుందాం. నేను కూడా పరీక్షించుకుంటాను ఈరోజు. అన్యులకి లేనటువంటి ఆశలు నాకు ఉన్నాయా? అన్యులు ప్రార్థించని దాని కొరకు నేను ఎక్కడ ప్రార్థిస్తున్నాను? దేని కొరకు ప్రార్థిస్తున్నాను? ఉద్యోగాల కొరకు అన్యులు కూడా ప్రార్థిస్తున్నారా లేదా? సో దాని కొరకు ప్రార్థిస్తున్నారంటే దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు. ఒక ఇల్లు కొరకు అన్యులు కూడా ఇల్లు కొరకు ప్రార్థిస్తుంటారు. వీసా కొరకు అది కూడా అన్యులు ప్రార్థిస్తుంటారు. అన్యులు ప్రార్థించని దాని కొరకు ఏది ప్రార్థిస్తున్నావు? అన్యులు ఆశించని దాని కొరకు ఎక్కడ ఆశిస్తున్నావు? అర్థమవుతుందా నేను చెప్పేది? సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? అందరితో సంఘములో నేను కూడా ఉన్నానంటే, సంఘములో ఉన్నంత మాత్రం నీకు నిజంగా దేవుని యొక్క ఫలము కనిపిస్తుంది అన్నది కాదు. అందుకని అంటున్నాడు, జస్ట్ డోంట్ బీ సో అకస్టమ్డ్ టు కమింగ్ టు ద వరల్డ్. అందుకనే పాత నిబంధనలో ప్రకారం జీవించిన వాళ్ళకి ఏమైంది? ఫారిసీస్, సాడ్యూసీస్ అందరికీ కూడా అలవాటు అయిపోయింది. ప్రతిరోజు అక్కడ వాళ్ళు వాక్యం చదవడం వాళ్ళకి అలవాటు, అక్కడ వాళ్ళు చేయాల్సిన రిచువల్స్ అన్నిటిలో కూడా వాళ్ళు పాల్గొనడం వాళ్ళకి అలవాటు. కానీ వాక్యము లేదు, సత్యము లేదు, సత్యము నుంచి, ఆ వాక్యము నుంచి రావాల్సిన ఫలము లేదు. ఆఖరికి యేసుక్రీస్తు వాళ్ళ ఎదుట నుంచున్నప్పుడు యేసుక్రీస్తుని కూడా గుర్తించలేకపోయారు వాళ్ళు. మన జీవితాల్లో కూడా పాస్టర్ గారు నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. వెరీ గుడ్, వస్తున్నందుకు చాలా సంతోషం. కానీ వస్తున్నందుకు దాని నుంచి ఫలము కనిపిస్తుందా మన జీవితంలో? సో ఇక్కడ మళ్ళీ ఆ వర్స్ పెట్టండి. డూ నాట్, సో ఇక్కడ చూడండి ఏమంటాడు? డూ యూ నాట్ యువర్ సెల్ఫ్ రియలైజ్ అండ్ నో థరోలీ బై అన్ ఎవర్ ఇంక్రీజింగ్ ఎక్స్పీరియన్స్. ఎల్లప్పుడూ ఎదుగుతున్న అనుభవము ఉన్నదని గ్రహించలేవా? ఎవర్ ఇంక్రీజింగ్ అంటే ఏంటి? దేవుని యొక్క పరిపాలన నీ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క ఏలుబడి నీ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క అధికారము నీ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. అంటే ఏంటి? ఒకప్పుడు దేని నుంచి అయితే దూరంగా ఉండలేకపోయానో ఇప్పుడు ఉండగలుగుతున్నాను అని చెప్పగలగాలి. దేని గురించి అయితే నేను ఒకప్పుడు భయపడుతూ జీవించేవాడినో ఈ రోజు నేను ధైర్యముగా జీవిస్తున్నానని చెప్పగలగాలి. ఎందుకు? ఆయన పరిపాలన ఎక్కువ అవుతుంది కాబట్టి, ఆయన ఏలుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి, ఆయన అధికారం ఎక్కువ అవుతుంది కాబట్టి నీ జీవితంలో. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? డూ యు నాట్ యువర్ సెల్ఫ్ రియలైజ్ దట్ త్రూ అన్ ఎవర్ ఇంక్రీజింగ్ ఎక్స్పీరియన్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అని. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియట్లేదా అంటున్నాడు. ఇక్కడ చూడండి, చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? అన్లెస్ యు ఆర్ కౌంటర్ఫిట్స్. మీరు ఒకవేళ నకిలీ అయితే తప్ప.
unless you are counterfeits, నకిలీ అయితే తప్ప, disapproved on trial and rejected. పరిశోధనలో విఫలమైపోయి తిరస్కరించబడ్డం. అంటే గమనించండి, మన లోకములో ఎన్నో నకిలీ కౌంటర్ఫిట్ ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఓకే, ఫేక్ ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు ఎవరైనా ఒరిజినల్ పర్సన్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి కొన్ని చాలా విలువైనటువంటి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక వాచ్ అమ్మడానికి చూస్తున్నారనుకోండి, లేకపోతే ఏదైనా చాలా ఖరీదైన విషయం, ఖరీదైన వస్తువు అమ్మడానికి చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, కొనుక్కోక ముందర ఇది నకిలీయా లేకపోతే ఒరిజినలా అని చూస్తారు. డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్మాలంటే వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు చేసుకునేటువంటివి ఎగ్జామినేషన్, వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు చేసుకుంటారు, ఇది ఫేక్ డాక్యుమెంటా ఇది ఒరిజినల్ డాక్యుమెంటా అని. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని డాక్యుమెంట్స్లో నువ్వు కూడా ఒక డాక్యుమెంట్ అవ్వచ్చు, కానీ నువ్వు ఒరిజినల్ డాక్యుమెంటా ఫేక్ డాక్యుమెంటా? అసలైన కాగితమా నకిలీ కాగితమా? అర్థమవుతుందా? అన్ని వాచ్ల్లాగే నువ్వు కూడా నిన్ను కూడా అక్కడే పెట్టవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ వాచ్ మేకర్ ఎవరైతే అక్కడ ఉన్నాడో ఆయన ప్రతి వాచ్ చూసి 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 ఆయన వేరే వాళ్ళకి నువ్వు కనిపించకపోవచ్చు నకిలీ అని, కానీ ఎవరికైతే అలవాటు ఉందో గుర్తుపట్టగలుగుతారు. ఎవరికైతే అలవాటు ఉందో గుర్తుపట్టగలుగుతారు. సో అందరికీ చూడడానికి, దూరంగా చూడడానికి బాగానే ఉండొచ్చు, ముట్టుకున్నప్పుడు కూడా అరే ఇది కూడా రియల్గానే ఉంది కదా, ఇది కూడా జెన్యూన్గానే ఉంది కదా, ఇది దీనికి కూడా ఇంతే ఖర్చు పెట్టాలేమో అనుకుంటారు. కానీ ఎవరికైతే దాంట్లో అలవాటు ఉందో, ఎవరైతే దాన్ని తయారు చేస్తారో, ఎవరైతే ఆ ఫీల్డ్లో పనిచేస్తారో వాళ్ళు మాత్రం ఒక్కసారి పట్టుకోగానే చెప్పగలుగుతారు ఇది ఫేక్ అని. ఒకసారి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, దాంట్లో ఒకళ్ళు వాచెస్ తయారు చేసే వాళ్ళు ఇలాగా కళ్ళు మూసుకొని, ఒక అతను వాచ్ ఎక్స్పర్ట్ అనమాట, సో చాలా ఖరీదైన వాచెస్ అన్ని ఇలాగా చెప్పి ఇందులో ఫేక్ ఏది అంటే వాళ్ళని కళ్ళు మూసారు. కళ్ళు మూసిన తర్వాత ఆయన పట్టుకొని బరువుతో చెప్పగలిగాడు ఏది ఒరిజినలో ఏది ఫేకో. కానీ చూడడానికి మాత్రం ఒరిజినల్గానే కనిపిస్తుంది. ఆయన చేతిలో పట్టుకొని ఇది ఫేక్ ఇది ఒరిజినల్, ఇది ఫేక్ ఇది ఒరిజినల్ అని జస్ట్ బరువుతో చెప్పగలిగేవాడు, కానీ వేరే వాళ్ళకి ఒరిజినల్ అనుకుంటారు. సో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, మేబీ యు ఆర్ ద కౌంటర్ ఫిట్ అంటున్నాడు. సో కరెక్టే, నువ్వు సంఘంలో ఉన్నావు, కరెక్టే నువ్వు దేవుని రాజ్యంలో అంటున్నావు, కరెక్టే నీకు కూడా పాటలు వచ్చు ఇవన్నీ, కానీ నువ్వు నిజంగా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావంటే, దేవుని యొక్క విత్తనం నీలో ఉందంటే దాని నుంచి చూడాల్సింది మనం ఏంటి, ఫలము. అందరూ ఫలం అనండి, ఫలము. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అన్లెస్ యు ఆర్ డిసప్రూవ్డ్ ఆన్ ట్రయల్ అండ్ రిజెక్టెడ్. సో 4 ప్రశ్నలు చాలా జాగ్రత్తగా త్వరగా గమనిద్దాం. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ 4 areas. Number 1, ఈజ్ జీసస్ క్రైస్ట్ ట్రూలీ ఇన్ యూ? యేసుక్రీస్తు నిజముగా మీలో ఉన్నాడా? ఈజ్ జీసస్ క్రైస్ట్ ట్రూలీ ఇన్ మీ అని రాసుకోండి. యేసుక్రీస్తు నిజముగా నాలో ఉన్నాడా? Number 2, am I holding to my faith? నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నానా? నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నావా? విశ్వాసం ప్రకారము జీవిస్తున్నావా? నువ్వు ఒక క్రైస్తవుడివి అనేటటువంటి జీవితము నువ్వు జీవించగలుగుతున్నావా? 3వది, am I showing a proper fruit? సరైన ఫలములు చూపించగలుగుతున్నానా? And number 4, am I a counterfeit or fake? నేను నకిలీగా అబద్ధముగా ఉన్నానా? And I want you to examine your hearts and I want you to give the right answers to these things. మన హృదయములు పరీక్షించుకొని వీటికి సరైన జవాబులు చెప్పాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించుచు, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఎలా తెలుసుకుంటామంట? ఎలా తెలుసుకుంటామో? వాళ్ళ ఐడి కార్డ్స్ బట్టి కాదు, వాళ్ళ నోట్ నుంచి వచ్చే మాటలు బట్టి కాదు. అర్థమవుతుందా? వాళ్ళ ఫలము బట్టి వాళ్ళ గురించి మనము తెలుసుకుంటాం. చూడండి, 21వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని
పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గమనించండి, పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తము చేయడం అంటే ఏంటి? ఆయన చిత్తము అంటే మన జీవితంలో ఆ ఫలము రావడము ఆయన చిత్తము. అలాగే ఆ ఫలము ద్వారా ఈ లోకములో మనల్ని నాటాడు కాబట్టి ఈ లోకాన్నిలో కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించడము ఆయన చిత్తమై ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ వర్స్ 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. గమనించండి, ఈ 2 వచనాల గురించి చాలా మంది చాలా భయపడతారు, లేకపోతే చాలా మంది అనేక విధాలుగా ఆలోచించారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. 22వ వచనము చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు చూడండి. మెనీ విల్ సే టు మీ, మెనీ విల్ సే టు మీ. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆ ప్రజలు అన్నమాట. అనేక మంది మాట్లాడుతున్న మాటల గురించి వింటున్నాం. మెనీ విల్ సే టు మీ. తెలుగులో చదవండి. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతములు చేయలేదా? తర్వాత అని చెప్పుదురు. అని చెప్పుదురు. వాళ్ళు చెప్పారన్నమాట ఈ 3 విషయాలు కూడా. నెక్స్ట్ చదవండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఇది ఎవరన్నారు? యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ఈ మాటలు అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ మాటలు అన్న తర్వాత గమనించండి, వాళ్ళు 3 విషయాలు చెప్పారనమాట. 3 కూడా మంచి విషయాలు, 3 కూడా మంచి కార్యాలు అనమాట. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటాడు చూడండి. నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయు వారులారా. అక్రమము చేయు వారులారా. సో ఇంగ్లీష్ లో చూడండి ఏమంటాడు. యూ హూ ప్రాక్టీస్ లాలెస్నెస్. సో వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? మేము మంచి క్రియలు చేశాము కదా, నీ నామములోనే మంచి క్రియలు చేశాము కదా అంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? నాకు మీరెవరో కూడా నాకు తెలియదు. చాలా మంది ఏమనుకున్నారు అంటే క్రైస్తవులు అయిన తర్వాత కూడా, మనం మంచి కార్యములు చేసిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే దేవుడు మనకి మనం ఎవరమో తెలియదు అంటాడు అనుకున్నాం. క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు అక్కడ. క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు. గమనించండి, వాళ్ళు అంటున్నారు ఆ కార్యములు చేశారని. యేసుక్రీస్తు అనలేదు వాళ్ళు ఆ కార్యములు చేశారని. అర్థమవట్లేదా మీకు? వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు అనలేదు వాళ్ళు ఆ కార్యాలు చేశారని. వాళ్ళు అన్నంత మాత్రము అది సత్యము కాదు. అర్థమవుతుందా? వాళ్ళు అన్నారు, యేసుక్రీస్తు అనలేదు. కానీ వాళ్ళు చేసిన కార్యముల గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అక్రమం చేయవారు. ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా. అక్రమము అంటున్నాడు. ఇంగ్లీష్ లో వర్కర్స్ ఆఫ్ లాలెస్నెస్ అని ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్. క్రియలు చేయవారు, వర్కర్స్ ఆఫ్ లాలెస్నెస్. గమనించండి, వర్స్ 22లో చూసినట్లయితే, డిడ్ వి నాట్ ప్రొఫెసై ఇన్ యువర్ నేమ్, డిడ్ వి నాట్ కాస్ట్ అవుట్ డీమన్స్ ఇన్ యువర్ నేమ్, డిడ్ వి నాట్ డూ మెనీ వండర్స్ ఇన్ యువర్ నేమ్. 3 కూడా మంచి కార్యములు. ఆ మంచి కార్యములు నిజంగా చేసినట్లయితే యేసుక్రీస్తు నెక్స్ట్ వర్స్ లో వాళ్ళని చూసి దోస్ హూ ప్రాక్టీస్ లాలెస్నెస్ అని ఎలాగ చెప్పగలుగుతాడు? దుర్నీతి క్రియలు చేయవారు ఎందుకు చెప్తారు అక్కడ? గమనించండి, ఒక్కసారి పాపం చేశారు, ఒక్కసారి లాని బ్రేక్ చేశారు అనట్లేదు. దోస్ హూ ప్రాక్టీస్, ఆ దుర్నీతి పనులు అభ్యాసం చేస్తుంటారు వాళ్ళు. ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి? ఎన్నో సార్లు చేస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? మనం ఒక్కొక్కసారి క్రికెట్ ఆడొచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, టెన్నిస్ ఆడొచ్చు, వేరేవి. అది మనం ప్రాక్టీస్ చేయము, టైం ఉన్నప్పుడు చేస్తాము. ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఎవరైతే దానిలో ఇంకా బాగుపడాలనుకుంటారో వాళ్ళు టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్రాక్టీసింగ్ లాలెస్నెస్. దుర్నీతి కార్యములు అభ్యాసం చేస్తున్నారు, చెడు కార్యములు చేస్తున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే మంచి కార్యములు చేయట్లేదు వాళ్ళు, చెడు కార్యములు చేస్తున్నారు. చెడు కార్యముల గురించి ఆయన ఏమన్నాడు? ఒక మంచి చెట్టు చెడు ఫలాన్ని తీసుకురాదు, చెడ్డ చెట్టే చెడు ఫలాన్ని తీసుకొస్తుంది. అంటే వీళ్ళు ఎప్పుడూ రక్షణలో రాలేదు. హల్లెలూయా. రక్షణలోకి రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కానీ రక్షింపబడినట్టు మాట్లాడుతున్నారు, దేవుడు తెలిసినట్టు మాట్లాడుతున్నారు, మంచి కార్యములు చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఫూల్ కాదు, ఎర్రివాడు కాదు.
హల్లెలూయా. ఇందాకేమన్నాను, కొంతమంది షాప్కి వచ్చి ఫేక్ వాచ్ తీసుకెళ్ళి నిజమైన వాచ్ అన్నట్టు అమ్మడానికి చూస్తారు. నకిలీ కానీ పదార్థాలు. ఎక్స్పర్ట్ నకిలీ దాన్ని తీసుకొచ్చి ఒరిజినల్ లాగా అమ్మడానికి చూస్తారు. కానీ ఎక్స్పర్ట్ ఏమంటాడు, కాదు, ఈజీగా గుర్తుపట్టేయగలుగుతాడు. సో అలాగే ఇక్కడ కూడా నకిలీ క్రియల్ని తీసుకొచ్చారన్నమాట. అర్థమవుతుందా? నకిలీ జీవితాలని తీసుకొచ్చారన్నమాట. కౌంటర్ ఫిట్ జీవితంని తీసుకొచ్చారు. ఫేక్ జీవితం, నకిలీ జీవితాన్ని తీసుకొచ్చి, దేవా నీ నామములోనే చేసాము కదా. ఆయన అప్పుడు ఏమంటున్నాడు, మీరెవరో కూడా నాకు తెలీదు అంటున్నాడు. మీరెవరో కూడా నాకు తెలియదు. మీరు చెప్తున్నారు మీరు మంచి క్రియలు చేశారని, కానీ మీరేం చేశారో నేను చెప్తాను. యు హు ప్రాక్టీస్ లాలెస్నెస్ అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు చేసేదేంటి, చెడు కార్యాలు చేసేటటువంటి వ్యక్తులు అని ఆయన చెప్తున్నాడు అనమాట. చూడండి ఆఖరిగా లూకా సువార్త 13వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం నుంచి మన బైబిల్ చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. I just saw something online, I want to address it, okay? Somebody said, then how did they perform miracles? That's my point. They did not perform miracles. చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు అద్భుతాలు చేయలేదు, వాళ్ళు చెప్పుకున్నారు. నేను చెప్పేదే అది. అందుకనే బైబిల్ ఎలా చదవాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్తాను. వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఆ కార్యములు చేశారని. వాళ్ళు అన్నంత మాత్రము వాళ్ళు సత్యము చెప్తున్నారని కాదు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? వాళ్ళు అన్నారు. చూడండి, అక్కడ వాళ్ళు అన్న మాటలు ఉన్నాయి, తర్వాత యేసుక్రీస్తు అన్న మాటలు ఉన్నాయి. రెండు కూడా ఒకదానికి వేరేది వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఏంటి, ఒకరు సత్యం మాట్లాడారు, ఇంకొకరు అబద్ధం. వాళ్ళు సత్యం మాట్లాడారంటే యేసుక్రీస్తు అబద్ధం, యేసుక్రీస్తు సత్యం అంటే వాళ్ళ అబద్ధం. రెండు సత్యము ఉండదు. ఎందుకు? వాళ్ళేమో మేము మంచి క్రియలు చేసామని చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీరు చెడు క్రియలు చేస్తారు మీ జీవితంలో అంటున్నాడు. ఏది సత్యము? ఎవరు సత్యం మాట్లాడతారు? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు. యేసుక్రీస్తు సత్యం మాట్లాడతాడు. సో ఆయన యేసుక్రీస్తు సత్యం మాట్లాడాడంటే వాళ్ళు మాట్లాడింది ఏంటి? అబద్ధము. వాళ్ళు మాట్లాడింది అబద్ధము. సరే, ఇంకొక విధంగా ఆలోచించాలి. సరే, వాళ్ళు నిజంగా క్రైస్తవులు నిజంగానే చేశారు అంటే, నిజంగా చేసిన వాళ్ళకి యేసుక్రీస్తు మీరు నాకు ఎవరో తెలియదని ఎలాగనగలుగుతాడు? ఎలాగనగలుగుతాడు? అలాగా అనేటటువంటి దేవుడైతే ఈ రోజు నుంచి మనం ఆయన్ని విశ్వసించకూడదు. ఎందుకు? ఎప్పుడన్నా మార్చేసుకుంటాడు అన్నమాట ఆయన మాట. ఎప్పుడన్నా మార్చుకోవచ్చు. ఈ రోజు మనం ఆరాధిస్తున్నాము, ఈ రోజు మనం ఆయనకి ప్రార్థిస్తున్నాము, మనం చేసేదంతా చేస్తున్నాం. లాస్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ నాకు తెలియదురా బాబు అన్నాడు అనుకో. ఏంటి ఈ జీవితం అంతా దేని కొరకు జీవించినట్టు? ఎందుకు ఆయనకి సమర్పించుకున్నట్టు? నో. కానీ ఎందుకు సమర్పించుకుంటాము? ఆయన మాట తప్పడు, నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు ఆయన. సో మన జీవితం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. విడువడు ఎడబాయడు అన్నటువంటి దేవుడు నీ గురించి ఎలా మర్చిపోతాడు? నువ్వు నీ తల్లికి ఒక గర్భములో రూపింపబడక ముందరే నిన్ను ఎరిగాను అంటున్నాడు. అటువంటి దేవుడు నిన్ను మర్చిపోయాను, నువ్వంటే ఎవరో నాకు తెలియదు అంటాడా? ఎలాగనగలుగుతాడు? ఎలాగనగలుగుతాడు అంటే వాళ్ళు చెప్పేది అబద్ధము, అప్పుడు అనగలుగుతాడు. మీరు నా కొరకు జీవించలేదు, మీరు నా శత్రువుని కొరకు జీవించారు. మీరు మంచి పనులు చేయలేదు, మీరు మంచి పనులు చేశారు అని నాతో చెప్తున్నారు. కానీ నాకు సత్యము తెలుసు, మీరు చెడ్డ కార్యములు చేశారు మీ జీవితంలో. అది ఆయన చెప్పేది. అర్థమవుతుందా? సో వాళ్ళు మంచి క్రియలు చేయలేదు, అద్భుత కార్యములు చేయలేదు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అన్నారు, కానీ యేసుక్రీస్తు వాళ్ళు అన్నది సత్యము అనలేదు. యేసుక్రీస్తు నోరిప్పి మాట్లాడినప్పుడు ఆయన సత్యము మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు
ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. ఆ, అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, ఆ. నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. గమనించండి. సో ఇక్కడ ఏమవుతుంది, మరి ఇంకొకసారి మీకు నాకు సంబంధం లేదు అంటున్నాడు. అటువంటప్పుడు వీళ్ళు ప్రజలు ఏమంటున్నారు, మేము మీతోనే తిన్నాము, మీతోనే త్రాగాము అంటున్నాడు. అలాగే మీరు ఎప్పుడైతే ప్రసంగాలు చేశారో అది కూడా మేము ఆ సమయంలో మేము అక్కడే ఉన్నాము అంటున్నాడు. అటువంటి వాళ్ళతో కూడా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 27వ వచనము. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను. ఆ, అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. అక్రమం చేయు మీరందరూ నా అక్రమము చేయు మీరందరూ, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్రమము చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే పాస్టర్ గారు, కొంతమంది నేను విన్నాను, అంటే మనం యేసుక్రీస్తుతో సహవాసం చేసిన, ఆయనతో తిన్న తర్వాత, ఆయనతో తాగిన తర్వాత, ఆయన వాక్యం విన్న తర్వాత కూడా దేవుడు మనకు తెలియదు అని చెప్పొచ్చేమో. నీ గురించి మాట్లాడట్లేదు. రిలాక్స్. ఆమేన్. క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా రిలాక్స్. మీ గురించి మాట్లాడట్లేదు. కానీ జాగ్రత్త పడండి. ఇప్పుడు నా మాట వింటున్న వాళ్ళు అందరూ రిలాక్స్ అవ్వద్దు. నా స్వరము వింటున్న వాళ్ళందరూ రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఉపమానములో తెలిసేది ఏంటి? ద టేర్స్ ఆర్ గ్రోయింగ్ అలాంగ్ విత్ ద వీట్స్. ఆ గురుగులు గోధుమలతో పాటు పెరుగుతున్నాయి. మీరు గోధుమ అనుకోండి, రిలాక్స్ అవ్వచ్చు. మీరు గురుగులు అనుకోండి, భయపడండి. అర్థమవుతుందా? ఎందుకు? ఈ రెండు వ్యక్తులకి వేరే తీర్పు వేరేగా ఉన్నదన్నమాట. సో ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నాడు, ప్రజలు వచ్చేమన్నారు, మీరు మీతో పాటు మేము తిన్నాం కదా, మీతో పాటు మేము తాగాం కదా, కానా విందులో మేము ఉన్నాము, అద్భుత కార్యం చేసినప్పుడు మేము ఉన్నాము, మీ మీటింగ్స్లో అక్కడ అందరికి ఆకలేస్తున్నప్పుడు ఆ వేల మందికి మీరు ఆహారం పెట్టారు కదా, ఆ రోజు మేము తిన్నాము, మాకు ఆకలేసింది, మేము తిన్నాము, చేపలు తిన్నాము, రొట్టెలు తిన్నాము, మమ్మల్ని కూడా చేర్చుకోవచ్చు కదా నీ రాజ్యంలోకి. ఆయన ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు. తిన్నారు, తినలేదు అనట్లేదు కదా, తాగారు అనట్లేదు కదా, తాగలేదు అనట్లేదు కదా. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? The words that I speak unto you, they are spirit and they are life. నేను మీతో పలికే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ ఇంకా జీవమై ఉన్నాయి. గమనించండి, వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళకి ఏమి ఇవ్వగలిగారో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ కడుపులు నిండిని అంతే, దాంతో సంతోషపడిపోయారు. ఇక్కడే నేను ప్రతిసారి బోధించినప్పుడు ఇది మీరు నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను. కడుపు నిండకూడదు అనట్లేదు నేను, కడుపు నిండాలి. కానీ కడుపు నిండిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దని చెప్తాను. ఆమేన్. ఉద్యోగం రావాలి, నేను రావద్దు అనట్లేదు. ఉద్యోగం వచ్చింది అని అక్కడ సంతోషపడిపోయి అక్కడ ఆగిపోవద్దు. దేవునిలో ఇంకా ఎంతో ఉన్నది మన కొరకు, ఇంకా ఎంతో ఆశీర్వాదం ఉంది. There is a great inheritance that we have in God. దేవునిలో గొప్ప స్వాస్థ్యము మనకున్నది. బట్ అది తెలుసుకోలేకపోయామనుకోండి, ఏం జరుగుతుంది? కేవలం ఈ రాజ్యమంతా నా కొరకు, ఈ రాజ్యమంతా నా పిల్లల కొరకు, ఈ రాజ్యమంతా నా ఉద్యోగం కొరకు, ఈ దేవుని రాజ్యం అంటే నా కారు కొరకు, నా ఇంటి కొరకు అనేటప్పటికీ నీతోనే అక్కడ ఆగిపోతుంది. నీ కడుపు నిండిపోయింది. కానీ సంఘములో ఆ రాజ్యం నీ జీవితం ద్వారా స్థాపించబడ్డదా? లోకములో యేసుక్రీస్తు నిన్ను విత్తగలిగాడా? విత్తగలిగినప్పుడు ఎటువంటి ఫలం వచ్చింది? నిన్ను ఆఫీసులో విత్తాడు కదా, నిన్ను ఆ స్కూల్లో విత్తాడు కదా, ఆ కాలేజ్లో విత్తాడు కదా. నిన్న ఆ క్లాస్లో పెట్టడం వల్ల వేరే ఆ క్లాస్ రూమ్లో దేవుని రాజ్యం వచ్చిందా? ఆ ఆఫీస్లో దేవుని రాజ్యం వచ్చిందా? వీసా తీసుకెళ్ళి దుబాయ్ తీసుకెళ్ళాడు కదా, దుబాయ్లో నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ దేవుని యొక్క రాజ్యం స్థాపించబడ్డదా? ఎవరన్నా రక్షణలోకి వచ్చారా? ఎవరన్నా ఆశీర్వదించబడ్డారా? దేవుని రాజ్యం ఎలా విస్తరింపబడుతుంది మన జీవితం ద్వారా?
అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ యు వర్కర్స్ ఆఫ్ ఇన్ఇక్విటీ అంటున్నాడు. అక్రమము చేయువారు మీరందరూ కూడా. అక్రమము చేయ అంటే యేసుక్రీస్తుతో మనం తినొచ్చు, తాగొచ్చు, కానీ అంటే ఆయన నుంచి మనం పొందుకోవచ్చు. పొందుకున్న తర్వాత కూడా అక్రమము చేయువారుగానే ఉండిపోగలం అన్నమాట. అందరికి అర్థమవుతుందా? అందుకని కొంతమంది ఏంటి, పాస్టర్ గారు నాకు ఇది ప్రార్థన చేయండి, ఉద్యోగం కావాలి, ఈ మిరకల్ జరగాలి, నా జీవితంలో ఇది జరగాలి, నా జీవితంలో అది జరగాలి, నాకు వీసా రావాలి. అది జరగగానే ఇంక మర్చిపోతారు దేవుని గురించి. మళ్ళీ కనిపించరు. అటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా దేవుడు నీ రక్షకుడా? అసలు నిజంగా యేసుక్రీస్తుని నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? అసలు నిజంగా ఆయన నీ పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడని నమ్ముతున్నావా? ఆయన పరిపాలన ఎక్కడ కనిపిస్తుంది? ఆయనకి లోబడడం ఎక్కడ కనిపిస్తుంది? విధేయత ఎక్కడ కనిపిస్తుంది అనేది మనము గమనించుకోవాలి. 3 ప్రశ్నలతో దీంతో ముగిస్తున్నాను. నంబర్ 1, ఎగ్జామిన్ యువర్ హార్ట్ ఆర్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద పారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ ద టేర్స్. గోధుమలు గురుగుల యొక్క ఉపమానం ద్వారా మన జీవితాన్ని, హృదయాన్ని పరీక్షించుకోవాలి. నంబర్ 2, యాజ్ అ సీడ్ సోన్ ఇన్ ద వరల్డ్ ఆర్ యు బేరింగ్ ప్రాపర్ ఫ్రూట్. లోకంలో విత్తబడిన విత్తనం లాగా సరైన ఫలాన్ని ఇస్తున్నామా? గమనించండి, నువ్వొక విత్తనము, యేసుక్రీస్తు నిన్ను లోకములో విత్తాడు. దాని ద్వారా సరి అయిన ఫలము ఫలిస్తున్నావా లేదా అది పరీక్షించుకోవాలి. అంతేగాని సంఘములో ఉన్నప్పుడు చేతులు ఎత్తుతావు, కానీ సరే మళ్ళీ కాలేజ్ ఫ్రెండ్స్కి వెళ్ళిపోయేటప్పటికి నీ ప్రవర్తన ఎలాగుంటుంది? నీ బిజినెస్ అసోసియేట్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నీ ప్రవర్తన ఎలాగుంటుంది? వాళ్ళకందరికీ తెలుసా నువ్వు క్రైస్తవుడు అని? వాళ్ళకందరికీ తెలుసా నువ్వు కొన్ని చేస్తావు, కొన్ని చెయ్యవు అని? కొన్ని విషయాల్లో పాల్గొంటావు, కానీ కొన్ని విషయాల్లో నేను పాల్గొనను, నేను రాను అని నువ్వు ధైర్యంగా అక్కడ చెప్పగలవా? ఏ మీటింగ్ అయినా ఆదివారం మాత్రం నేను సంఘంలో ఉండాలి అని నువ్వు చెప్పగలవా? అంటే పాస్టర్ గారు అంటే అది ₹1,00,00,000 అండి, ₹1,00,00,000. సరే వెళ్ళు. సో అంటే ఏంటి, ఆయన పరిపాలన ఇంకా లేదన్నమాట. అంటే పరిపాలన ఎక్కడి వరకు వచ్చింది? ₹1,00,000 అయితే ఆయన పరిపాలన ఉంది, 50 లక్షల వరకు పరిపాలన ఉంది, ₹1,00,00,000 అంటే అక్కడి వరకు రాలేదు పరిపాలన. చూడండి, నేను అందరూ ఒక్క రోజులో మారిపోవాలి అనట్లేదు, కానీ ఇందాక వచనంలో ఏం చూసాము? ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన పరిపాలన ఎక్కువ అవుతూ ఉండాలి. మన జీవితంలో ఎక్కువ అవుతూ ఉండాలి. ఒకప్పుడు ఎవ్వరు పిలిచినా వెళ్ళేవాడిని పాస్టర్ గారు. ఎవ్వరు ఏ పార్టీ అంటే ఆ పార్టీకి, ఏ గ్యాదరింగ్ అంటే ఆ గ్యాదరింగ్, ఏ సినిమా అంటే ఆ సినిమాకి, ఏ క్లబ్ కంటే ఆ క్లబ్కి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం నేను మార్చబడ్డాను. ఎందుకు? ఆయన పరిపాలన కనిపిస్తుంది నా జీవితంలో. వాళ్ళతో మంచిగానే ఉంటాను పాస్టర్ గారు. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము, లేకపోతే అక్కడ పాపం జరుగుతుందని నాకు తెలిసినప్పుడు మాత్రం నేను రాను అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ క్లబ్కి, ఈ క్లబ్కి వెళ్దామంటే నేను రాను అని చెప్పగలుగుతున్నాను. ఆ సినిమా, ఈ సినిమా, ఎప్పుడు సినిమా అంటే నేను సినిమాలకి ఇప్పుడు రాను అని నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఏంటి? ఆయన ఏలుబడి ఎక్కువ అవుతుంది అనమాట. ఏలుబడి ఎక్కువ అవుతుంది. ఆయన అధికారంలో నువ్వు జీవిస్తున్నావు అనమాట. కొన్ని విషయాలు ఫ్రెండ్స్గా కూర్చుంటారు, ఆఫీస్ మేట్స్గా కూర్చుంటారు, ఏదో బాస్ గురించి చెడ్డగా మాట్లాడడం, ఏదో అమ్మాయి గురించి మాట్లాడడం, ఏదో విషయాలు మాట్లాడడం. అటువంటి విషయాలు మాట్లాడుతుంటే నేను ఈ డిస్కషన్లో నేను ఉండట్లేదని నేను పక్కకి వెళ్ళిపోగలుగుతున్నాను. ఒకప్పుడు నేను క్రైస్తవుడిని, కానీ అక్కడే కూర్చునేవాడిని. ఎందుకు అంటే మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ ఇవ్వరేమో కదా, మళ్ళీ రిపోర్ట్ రాసినప్పుడు నా గురించి ఏదో చెడుగా రాస్తారేమో అని భయానికి ఉండిపోయాడు. కానీ ఇప్పుడు లేదు, ఆ భయం లేదు పాస్టర్ గారు. ఎందుకు? ఆయన పరిపాలన ఎక్కువ అవుతుంది నా జీవితంలో. నేను ముందర అనుకునేవాడిని, పాస్టర్ నేను ప్రార్థన చేసుకున్నాను అందుకనే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని. కానీ ఇప్పుడు అర్థమైంది, దేవుడు నన్ను ఒక విత్తనంగా అక్కడ నాటాడని తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఒక విత్తనము నన్ను వెలుగుగా పంపించాడు. చీకటి, అందరూ చీకటిలోనే, అందరూ తాగుతారు, అందరూ ఇచ్చేద్దాం అంటారు, అజ్జేద్దాం, కానీ నన్ను వెలుగుగా పంపించాడు. అందుకని బిజినెస్ ట్రిప్కి అందరితో వెళ్తాను, కానీ వాళ్ళు పార్టీలో కూర్చున్నప్పుడు నేను ఇంకా రూమ్లోనే కూర్చుంటాను. ఎందుకు? వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో కాదు, నువ్వు నా గురించి ఏమనుకుంటావు.
వాళ్ళు నన్ను మెచ్చుకోవాలని కాదు, దేవా నువ్వు నన్ను మెచ్చుకోవాలయ్యా. వాళ్ళ కొరకు జీవించడం కాదు, డబ్బు కొరకు జీవించడం కాదు, నా బాస్ కొరకు జీవించడం కాదు, ఆ రిపోర్ట్ కొరకు కాదు. రిపోర్ట్లో నీ గురించి చెడుగా రాస్తే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ తీసి చెత్తలో పాడేయండి. అది గర్వముతో కాదు, గర్వముతో నేను అనట్లేదు. నువ్వు దేవునికి లోబడ్డప్పుడు ఒక మానవుడు నీ గురించి రాసిన దాని గురించి ఎందుకు భయపడుతున్నావు? ఒక మానవుడు నీ గురించి రాసిన దాని గురించి ఎందుకు దిగులు పడుతున్నావు? ఆయన నీ గురించి ఏమని రాశాడు అది గుర్తు తెచ్చుకో. ఆయన నీ కొరకు ఏం చేశాడో అది గుర్తు తెచ్చుకో. ఆయన నీ మీద ఎంత విలువ చూపిస్తున్నాడో అది గుర్తు తెచ్చుకో. ఆయన కొరకు జీవించడం మొదలుపెట్టు. హల్లెలూయా. మూడోది, ఆఖరిగా, రైట్ డౌన్ 3 immediate changes you must make in your life. నీ జీవితంలో వెంటనే చేయవలసిన 3 మార్పులు రాసుకో. 3 ఇమ్మీడియట్గా. ఈ రోజు సర్వీస్ అయిపోయిన తర్వాత, కొంతమంది సర్వీస్ అయ్యే లోపలే దేవుడు మీకు ప్రేరేపిస్తాడు, అవి రాసుకోండి. ఎవరి నుంచి కొన్ని రిలేషన్షిప్స్ కట్ చేసుకోవాలి మీరు మీ జీవితంలో? ఏ రిలేషన్షిప్స్ మొదలు పెట్టుకోవాలి? ఏ సంబంధాలు కలుపుకోవాలి నువ్వు? ఏ సంబంధాల నుంచి దూరంగా వెళ్ళాలి నువ్వు? ఆ తీర్మానాలు తీసుకో. ఎక్కడ దేవుని యొక్క ఏలుబడి ఎక్కువగా చూడాలి నువ్వు నీ జీవితంలో? ఎక్కడ ఫలము రావాలి? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఆ ఎగ్జామినేషన్ ఎక్కడ జరగాలో అది త్వరగా జరగాలి నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. అది జరగడం వల్ల మన జీవితంలో ఫలము రావడం మాత్రమే కాదు, ఈ లోకములో కూడా దేవుని రాజ్యము విస్తరింపబడుతుంది. హల్లెలూయా. 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 ఆశీర్వదించబడ్డారా? ఆమేన్. దేవా, నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ఒక నూతనంగా సమర్పించుకుందాం ఈరోజు. మరి ఒకసారి దేవునితో మీరు మాట్లాడండి. దేవుడు మీ పట్ల చూపించినటువంటి మహాకృప, మహాప్రేమను బట్టి, దేవా నన్ను ఒక విత్తనముగా నువ్వు వాడుకుంటున్నావని తెలుసుకున్నానయ్యా. విత్తనముగా ఎక్కడైతే నువ్వు నన్ను నాటుతున్నావో అక్కడ నేను సరి అయిన ఫలము తీసుకొచ్చేటట్టు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. Pray that the Holy Spirit will help you see the divine destiny that God has for your life. దేవుడు నీ కొరకు కలిగి ఉన్న దైవికమైన గమ్యస్థానాన్ని చూచినట్లు పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన. Pray that your life will become a blessing in the kingdom of God. దేవుని రాజ్యంలో నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. నీ రాజ్యం వచ్చినప్పుడు జీవితాలు కట్టబడతాయ్యా. నీ రాజ్యం వచ్చినప్పుడు సంతోషములో జీవించగలరయ్యా. శాంతి, మనశ్శాంతితో జీవించగలరు. సో యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ రాజ్యము వచ్చి స్థాపించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Praise be to God. Amen. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ.